ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుని మన హిందూ సాంప్రదాయంలో దేవుడితో పోలుస్తాం. అలాంటి గురువుగా మీ వృత్తిని మీరు కొనసాగించాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి క్రాక్ చేయడమే మీ యొక్క మెయిన్ గోల్ అయితే ఇదిగో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీ ఎయిమ్ ని సాఫల్యం చేయడానికి బోలెడన్ని ఆఫర్స్ మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 1799 రూపీస్ కి మీకు అందిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మందికి విద్యను అందిస్తే ఈ జీవితానికి అంతకన్నా సార్థకత ఇంకోటి ఏముంటుంది చెప్పండి. అలాంటి వృత్తిలో మీరు కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ని మీరు వినొచ్చు. అలాగే మీకు నచ్చిన కోర్స్ని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 అలాగే 9032064822. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. అయితే ఇందులో 2 అంశాలని చర్చించబోతున్నాను. పాయింట్ నెంబర్ 1, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు దక్కింది ఏంటి, సో అదొకటి. ఇంకా రెండవది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఈ రెండింటిని కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కేంద్ర ప్రభుత్వము 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ను 22 జూలై నాడు ప్రవేశపెట్టింది. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సో ఆర్టికల్ 112లో మనకు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక ఆర్థిక పద్దు అని మాత్రమే ఉంటుంది. వార్షిక ఆర్థిక ప్రకటన అని కూడా చెప్పవచ్చు. ఆ పేరుతో మాత్రమే పిలుస్తారు తప్ప బడ్జెట్ అన్న పదం ఎక్కడా కూడా లేదు. అదే మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వస్తే ఆర్టికల్ 202 ప్రకారము రాష్ట్ర శాసన వ్యవస్థల్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. సో మరి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అండ్ భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. అదే మనము మొత్తంగా చూస్తే కన్నా అతి ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్కే దక్కుతుంది. సో మరి ఇందులో ఏ అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నాయి అని చూస్తే గాన అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించినారు. సో చాలా చాలా ముఖ్యము. మనకు విభజన చట్టము అనేది ఉన్న సంగతి మీకు తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాలను విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలను విభజించినప్పుడు పార్లమెంట్ విభజన చట్టాన్ని చేసింది. విభజన చట్టంలో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే నవ్యాంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి అండ్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహాయం చేస్తాము అన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలను కేటాయించినారు. అండ్ అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా అమరావతి నిర్మాణానికి నగదు అందేలా కూడా చూస్తామన్నారు. సో అంటే మనకు అప్పుల ద్వారా కానీ గ్రాంట్స్ ద్వారా కానీ
వివిధ సంస్థలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ దేశీయంగా కానీ బారోయింగ్స్ రూపంలో వచ్చేలా చూస్తాము. ఒకటి హామీ ఇచ్చారు. రెండవది వచ్చేసి అదనంగా ఇది ఈ ఆర్థిక సంవత్సరానికి రాబోయే సంవత్సరాల్లో అదనంగా నిధులు అనేవి కంపల్సరీగా ఉంటాయని చెప్పి, సో ఈ బడ్జెట్లో కొంచెం ఆరోగ్యవంతమైన కేటాయింపులు అయితే ఆంధ్రప్రదేశ్కి దక్కాయని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు కారణం ఏంటి అంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పాటు కావడము. గతంలో సంకీర్ణ ప్రభుత్వం కాదా అంటే గతంలో కూడా సంకీర్ణ ప్రభుత్వమే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన సంకీర్ణ ప్రభుత్వానికే సారథ్యం వహిస్తున్నారు. కోalition గవర్నమెంట్ అంటాం ఇంగ్లీష్లో. సంకీర్ణ ప్రభుత్వం అంటే వేరువేరు పార్టీలకు చెందిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగమవుతారు. అయితే 2014లో బీజేపీ పార్టీకి సొంతంగా మెజారిటీ ఉంది, ఎవరి మద్దతు పైన ఆధారపడలేదు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా 2014కు మించి మెజారిటీని బీజేపీ సాధించింది. 300లకు పైగా సొంతంగా ఎంపీలను కలిగి ఉంది కాబట్టి ఎవరి మెజారిటీ పైన ఆధారపడలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి అట్లా లేదు. ప్రస్తుతం కేంద్రంలో మనకు బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు, స్పష్టమైన మెజారిటీ అనేది లేదు. అండ్ అది ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలున్న పార్టీ టీడీపీ, అంటే టీడీపీ జనసేన కూటమి. ఈ రెండు పార్టీల మద్దతుతోటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మనుగడ అనేది ఉన్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేటాయింపులు అనేవి చెయ్యక తప్పని పరిస్థితి అనేది వచ్చింది. సో అందులో భాగంగానే గడిచిన 10 సంవత్సరాల్లో అమరావతికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు కానీ జరగలేదు. సో ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారు, అమరావతి కోసం 15 కోట్లు. నేరుగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది, అమరావతి నిర్మాణం కోసం ఎంత మేర కేటాయింపులు చేశారని. నెక్స్ట్ వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థిక వనరులను సమకూరుస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. అండ్ అదేవిధంగా విభజన చట్టం ప్రకారం రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు రూపాయలు 50 కోట్ల చొప్పున కేటాయింపు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విశాఖ స్టీల్ ప్లాంట్కు 620 కోట్లు కేటాయించారు. ఎట్ ద సేమ్ టైం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది చెయ్యము అని చెప్పి, అయితే ఇది బడ్జెట్లో ప్రైవేటీకరణ దిశగా వెళ్ళేది లేదు అని చెప్పి బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించలేదు. బట్ వివిధ మంత్రులు తమ హోదాల్లోనే ప్రకటించినారన్నమాట. అయితే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కు 150 కోట్ల కేటాయింపు అనేది జరిగింది. అండ్ మరి విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి 168 కోట్లు కేటాయించారు. ఈ ఒక్కొక్క ఇండివిజువల్గా కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో చదివేందుకు మీకు చాలా ఇంపార్టెంట్. పైగా మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు కదా, సో అక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఉన్నది. అందులో మీరు కరెంట్ అఫైర్స్తో పాటు ఎకానమీ పోర్షన్లో ఇవన్నీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మరి రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఏం దక్కింది? సో రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9151 క్రోర్స్ను కేటాయించారు. 9151 కోట్లను కేటాయించినారు. మరి రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్రం 2047 కోట్లతో 56 కిలోమీటర్ రైల్వేని అభివృద్ధి చేయబోతుంది. సో ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మించే ప్రణాళిక ఉన్నది. మరి వీటితో పాటు మనకి ఇండస్ట్రీ కారిడార్స్, ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్లు, సో ఆ ప్రాంతం గుండా వెళ్ళే పారిశ్రామిక నడవ లేదా ఇండస్ట్రియల్ కారిడార్కు ఓర్వకల్లులో ఒక పాయింట్ని ఏర్పాటు చేయనున్నారనమాట. సో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ఈ విధంగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించినారు. మనం నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు సో ఏపీ మెగా డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్, సో ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ 2499 రూపీస్. సో ఇంగ్లీష్ మీడియం ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది S&S పబ్లికేషన్స్ వాళ్ళు. సో ఇందులో మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ అండ్ జీకే ట్రై మెథడ్స్ కూడా ఉంటాయి. 6 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 ఫిజికల్ సైన్సెస్ కంటెంట్ అండ్ మెథడ్స్ మనకు 6 months పాటు వ్యాలిడిటీ,
3,999 rupees. And Andhra Pradesh School Assistant 2024 Social Content and Methods మనకు 6 months పాటు మీరు క్లాసులు వినవచ్చు 1799. అదేవిధంగా బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months పాటు క్లాసులు వినవచ్చు, అంటే వ్యాలిడిటీ అంతవరకు ఉంటుంది 1799 ఫీజు తోటి. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ, సో ఇది కూడా ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ మీకు రైట్ విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, తెలుగు కంటెంట్ మెథడ్స్, ట్రై మెథడ్స్, ఇది కూడా 6 నెలల పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, సో ఇవన్నీ మన సైన్స్ కంటెంట్లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సోషల్ కంటెంట్లో జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ కూడా. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1799 6 months పాటు వ్యాలిడిటీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 మనకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months పాటు వ్యాలిడిటీ 1799. అండ్ తెలంగాణకు సంబంధించిన టెట్ పేపర్ 1 1299కే 6 months వ్యాలిడిటీ పాటు అందిస్తున్నారు. అండ్ ఓకే తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1299 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ మనకు 1899 ఆల్రెడీ కొత్త షెడ్యూల్ వచ్చిందిగా, కొత్తగా నోటిఫికేషన్ రాబోతున్నదని పేర్కొన్నారు. అండ్ రైట్ అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ గణితం కంటెంట్ మెథడ్స్ 1299. అండ్ ఓకే అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా మనకు 1899 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ రైట్ అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ ఫుల్ కోర్స్ గణితం కంటెంట్ మెథడ్స్ 1899 ఉంటుంది. అండ్ డిఎస్సి ఎస్సి ఆన్లైన్ ఫుల్ కోర్స్ 1899 1 year వ్యాలిడిటీ. అండ్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1899 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ మనకు 2999 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మరి ఓకే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గాన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ అకౌంట్. సో ఓట్ ఆన్ అకౌంట్ అని అంటే మనకు తాత్కాలికంగా ప్రవేశపెట్టే బడ్జెట్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ ఏదైనా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కానీ లేదా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్నే తాత్కాలిక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో పిలుస్తుంటారు. సో మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టింది. ఆర్డినెన్స్ ఓకే ఆర్డినెన్స్ అంటే ఏంటి అని అంటే తాత్కాలిక చట్టము అని చెప్పుకోవచ్చు. ఆర్డినెన్స్ మరి ఒక రాష్ట్రంలో గవర్నర్ ఆర్టికల్ 213 ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేస్తారు. సో ఈ ఓకే ఆర్టికల్ 213 ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేస్తారు. భారత రాజ్యాంగంలో 1861 చట్టంలోనే మనకు ఆర్డినెన్స్కి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. సో రైట్ క్వశ్చన్ నెంబర్ 1 ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నది 6 నెలలలోపు ఆమోదం పొందాలి. లైక్ లేని పక్షంలో ఇది ఓకే చెల్లుబాటు కాదనమాట. 6 నెలల పాటు ఆమోదం పొందాలి. రైట్ ఇంకా ఏంటి సాధారణంగా ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 6 months పాటు అమల్లో ఉంటుంది. మరి రైట్ గరిష్టంగా ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది అని అంటే మనకు 222 డేస్ అనొచ్చు, 7.5 months అనొచ్చు. రైట్ ఇలా 6 months 6 weeks కూడా అనొచ్చు. 6 నెలలు 6 వారాలు లేదా 222 రోజులు లేదా 7.5 నెలలు ఎగ్జామినేషన్లో రకరకాలుగా మనకు ఇస్తూ ఉన్నారు. సో ఇది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అని అంటే మనం ఫస్ట్ టైం అనుకున్నాం సాధారణంగా ఆర్డినెన్స్ ఎంతకాలం పాటు అమల్లో ఉంటుంది అంటే 6 నెలలు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 శాసనసభ కొలువు తీరిన తర్వాత ఆ రోజు నుంచి మనకు ఓకే 6 వారాల్లోపు ఆమోదం పొందాలి. అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ January 1 నాడు మనకు ఒక ఆర్డినెన్స్ ఇచ్చారనుకోండి 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. కావాలంటే మళ్ళీ ఇచ్చుకోవచ్చు ఆర్డినెన్స్, ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు. రైట్ అంటే ఒక చట్టం లాగానే పనిచేస్తుంది. ఇది మొదటి కేసు 6 months. ఇప్పుడు చూడండి
జనవరి 1 నాడు ఆర్డినెన్స్ ఇచ్చినారు. ఫిబ్రవరి 1వ తేదీ నాడు సభ సమావేశం స్టార్ట్ అయింది. మరి ఫిబ్రవరి 1 నుంచి 6 వారాల లోపు, అంటే సుమారు మార్చ్ 15 వరకు అన్నమాట, 6 వారాల లోపు ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంటుంది, శాసన వ్యవస్థ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు జూన్ 30 వరకు ఉండదు, సమావేశం ఫిబ్రవరి 1 నాడు స్టార్ట్ అయింది కాబట్టి 6 వీక్స్ లోపల ఆమోదం పొందాలి. సో కాబట్టి మన క్వశ్చన్ ఏమడగవచ్చు, సాధారణంగా ఆర్డినెన్స్ ఎంతకాలం పాటు అమల్లో ఉంటుంది? 6 నెలలు. సభ సమావేశమైనాక ఆర్డినెన్స్ ఎంతకాలం పాటు అమల్లో ఉంటుంది? 6 వారాల పాటు అమల్లో ఉంటుంది. రైట్. ఇంకా మూడవ కేసుని ఏమన్నా గరిష్టంగా ఎంతకాలం, మ్యాక్సిమం ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 7.5 నెలలు అనుకున్నాం కదా మనం. సో అది ఏ విధంగా సాధ్యమైందంటే జనవరి 1 నాడు మనకు సమావేశం స్టార్ట్ అయినాయి, జూన్ 30న మొదటి సమావేశం స్టార్ట్ అయింది అనుకోండి, జూన్ 30 నుంచి మళ్ళీ 6 వారాలు వస్తుంది కదా, 6 వారాలు. కాబట్టి ఇక్కడ 6 నెలలు 6 వారాలు మొత్తం కలిపితే 222 రోజులు, 7.5 నెలలు. సో ఈ విధంగా ఏ ఎక్స్ప్రెషన్ రూపంలో అయినా తీసుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు బడ్జెట్ అని అంటే ఎప్పుడైనా నేను ఏం చెప్తాను మీకు, ముందుగా మీరు టోటల్ అమౌంట్ ఎంతనో తెలుసుకోండి, తర్వాత వ్యవసాయ రంగానికి కేటాయింపు, పారిశ్రామిక రంగానికి కేటాయింపు, సేవా రంగానికి కేటాయింపు, ఇక్కడ గృహ రంగంలోని వాళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు, అండ్ ప్రభుత్వానికి రాబడి ఎంత, వ్యయం ఎంత, లోట్లు ఎంత ఉన్నాయి. సో ఈ పద్ధతిలోనే చదువుకోవాలి. ఇది రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి. అదే కేంద్ర బడ్జెట్ అయితే ఇక్కడ మధ్యలో బ్యాంకింగ్ సెక్టార్, షేర్ మార్కెట్, బీమా రంగము, ఇట్లా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చిన నేపథ్యంలో అందులో మనకు చాలా మేరకు వివరాలు లేవు. సో మొత్తం అమౌంట్ ఎంతో చెప్పారు, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయింపో చెప్పారు, సంక్షేమ పథకాలకు జస్ట్ కేటాయింపులు మాత్రమే చేసి చెప్పినారు, మిగతావేవి ఇవ్వలేదు. బట్ ఎనీవే మనకు రాబోతున్న ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా అవన్నీ కూడా అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మనకు ఈ మెయిన్స్ ఎగ్జామ్కు ముందే పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చిందనుకోండి, అండ్ 100% మీరు ఆ పూర్తి స్థాయి బడ్జెట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది రాలేదనుకోండి ఇవే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ రైట్, మనకు ఈ బడ్జెట్కు సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే 4 నెలల కాలానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఇది. రైట్. సో ముఖ్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రోజువారీ ఖర్చుల ప్రస్తావన మాత్రమే ఉంటుంది. రోజువారీ ఖర్చులు అంటే రైట్, సో ప్రతిరోజు గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం, ఆ అమౌంట్ మాత్రమే ప్రస్తావన ఉంటుంది కాబట్టి మనం విస్తృతంగా క్లాస్ రూమ్లో ఏం చర్చించలేము. రైట్. సో మరి ఉన్నవైతే కంపల్సరీ చూడాలి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి కారణం ఏంటన్నాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు, అప్పులు, పెండింగ్ బిల్లులు వంటి సమాచారాన్ని ఆర్థిక శాఖ ఇంకా క్రోడీకరిస్తుంది. సో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక శ్వేతపత్రాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ శ్వేతపత్రాలు ఒరిజినల్ PDF ఫార్మాట్స్ కోసం మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారిగా వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సౌకర్యార్థం ఆ వైట్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అండ్ ఈ విధంగా అన్ని క్రోడీకరిస్తున్నాం, అవగాహన చేసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇది చేసుకోవడం కోసం కొంచెం టైం పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేం. కాబట్టి అలాగని చెప్పి రోజువారీ ఖర్చులను ఆపలేం. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తయిపోయింది. సో అది కూడా కొంతకాలానికి ప్రవేశపెట్టింది, ఆ గడువు కూడా పూర్తయిపోయింది. కాబట్టి మరి డే టు డే అడ్మినిస్ట్రేషన్కు ఇది అవసరం. పైగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఏముంటుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అని ఉంటుంది కదా, సంఘటిత నిధి నుంచి ప్రతిరోజు వారి ఖర్చులకు మేము ఇంత తీసుకుంటున్నాము అని చెప్పడం అన్నమాట. సో మరి ఈ విధంగా క్రోడీకరిస్తుంది. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. మరి 40 ప్రభుత్వ శాఖలకు రాబోయే 4 నెలల ఖర్చులకు ఆర్డినెన్స్ రూపంలో అనుమతి పొందినారు. రైట్. సో మరి వివిధ శాఖల కేటాయింపులు కానీ చూస్తే వ్యవసాయ రంగానికి 3,689 కోట్లను కేటాయించినారు. మనకు పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చిన తర్వాత కేటాయింపులు పెద్దగా మార్పు ఉండదు, 1-2 మినహా. కాబట్టి ఇవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి.
పశుసంవర్ధక మత్స్య పరిశ్రమ వ్యవసాయ రంగంలోనే భాగంగా ఉంటాయి ఇవి. సో 659 కోట్లు. సో వ్యవసాయ రంగంలోనే మనకు ఉపరంగాలు ఉన్నాయి. అది పశుసంవర్ధకము, మత్స్య పరిశ్రమ కానీ, అడవులు కానీ, గనులు కానీ. సో అందులో దీనికి మాత్రం ప్రస్తావించినారు. ఇంకా మిగతావన్నీ కూడా మనకు సంక్షేమానికి సంబంధించినవి ప్రస్తావించినారు. సో విద్య అన్నది ప్రజలకు అత్యంత కీలకమైనది కాబట్టి ఉన్నత విద్య కోసం 736 కోట్లు కేటాయింపు జరిగింది. పురపాలక పట్టణాభివృద్ధి కోసం 3550 కోట్లను కేటాయించినారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ అండ్ 606 కోట్లు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నైపుణ్యాభివృద్ధి కోసం. అదేవిధంగా గృహ నిర్మాణానికి 2014 కోట్లను కేటాయించారు. సాంఘిక సంక్షేమము సోషల్ వెల్ఫేర్కు సంబంధించి 2732 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమం 8879 కోట్లను కేటాయించారు. అండ్ పంచాయతీరాజ్కు 4032 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2179 కోట్ల మేర కేటాయింపులు అనేవి జరిగినాయి. రైట్. సో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు దక్కింది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుని మన హిందూ సాంప్రదాయంలో దేవుడితో పోలుస్తాం. అలాంటి గురువుగా మీ వృత్తిని మీరు కొనసాగించాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి క్రాక్ చేయడమే మీ యొక్క మెయిన్ గోల్ అయితే ఇదిగో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీ ఎయిమ్ ని సాఫల్యం చేయడానికి బోలెడన్ని ఆఫర్స్ మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 1799 రూపీస్ కి మీకు అందిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మందికి విద్యను అందిస్తే ఈ జీవితానికి అంతకన్నా సార్థకత ఇంకోటి ఏముంటుంది చెప్పండి. అలాంటి వృత్తిలో మీరు కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ని మీరు వినొచ్చు. అలాగే మీకు నచ్చిన కోర్స్ని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 అలాగే 9032064822.